ఎన్నిసార్లు చేస్తుందిరా? మిమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. కనపడదు. నా జోలికి వచ్చిన, నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చిన నాలో మాంసాహారి బయటకు వచ్చేస్తారా? నువ్వు చంపవు, నన్ను చావనివ్వవు. హలో గాయ్స్, వెల్కమ్ టు 4 Sides TV. నా పేరు శ్రియా. ఈ 22 నవంబర్ ఒక కొత్త మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీ పేరే కనక మహాలక్ష్మి. ట్రెండ్ సెట్ చేయడానికి ఒక మంచి కాంటెంట్తో మన ముందుకు వస్తుంది. సో మూవీ పేరు వింటే మనకు ఒక ట్రెడిషనల్ మూవీలా అనిపిస్తుంది కదా, బట్ దట్స్ నాట్ ఇట్. ఈ మూవీ ఒక సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ అని చెప్తున్నారు. అండ్ ఈ మూవీకి అన్నీ తానై, ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, డైలాగ్ రైటర్, ఇలా అన్నీ తానై మన ముందుకు తీసుకొచ్చినటువంటి PKR సార్ మనతో పాటు ఉన్నారు. అలాగే ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేసినటువంటి కిరణ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో కిరణ్ గారు, ఎలా ఉన్నారండి? గుడ్, వెరీ గుడ్. సో మూవీ దగ్గరలోనే వచ్చేస్తుందండి, థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? వెరీ మచ్. అండ్ ఎక్సైటెడ్. మా సినిమా 22nd డే ఆఫ్ టుమారో రిలీజ్ అవుతుంది. అవునండి. ఈ షోకి మాకు అవకాశం ఇచ్చిన 4 Sides TV వాళ్ళకి, మీ యాజమాన్యానికి, స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు. ఆర్ ప్లెజర్. We are very happy to be with you today. Yes sir. And we'll give whatever information you need. సో వింటుంటేనే సార్, మీరు ప్రొడ్యూసర్, డైరెక్టర్, డైలాగ్ రైటర్, ఇందులో స్క్రీన్ ప్లే కూడా మీరే చేశారని చెప్పారు. అన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి సార్ మీకు? ఇట్స్ టోటల్గా ప్యాషన్ అండి. నాకు మొదటి నుంచి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ సినిమా తీయడానికి ముందు 2 years నుంచి ఐఎమ్ డూయింగ్ ది బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. దీనికి తగిన క్యారెక్టర్స్ని చేయడానికి ఉండే మనుషులు, లొకేషన్స్ అవన్నీ చూసుకుని బాగా వెల్ ప్లాన్డ్, వెల్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్ అనమాట. సార్ హారర్ థ్రిల్లర్ మూవీ అని చెప్తున్నారు. కిరణ్ గారు మీరు చెప్పండి, వేర్ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ అండ్ ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేచురల్గా హారర్ అంటే ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. మీకు ఎందుకు నచ్చింది ఈ మూవీ? కమలాకర్ గారు కలిసారు. అంటే నాది అదర్ మూవీ స్క్రీనింగ్ టైంలో ఆయన నాది స్క్రీన్ ప్రజెన్స్ అది చూసి ఆయన మూవీకి సూటబుల్ అవుతుంది అని చెప్పి హీ అప్రోచ్ మీ. ఫస్ట్ ఇమీడియట్లీ నేను ఫస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే స్క్రిప్ట్ ఫార్వర్డ్ చేయండి ఒకసారి, ఐ విల్ రీడ్ ఇట్ అండ్ ఐ లెట్ యు నో. సో నేను చదవగానే లైక్ మోర్ ఎక్సైటెడ్. అంటే హీ సో ఎల్డర్లీ, స్టిల్ వెరీ ప్యాషనేట్. స్క్రీన్ స్టేజింగ్ కానీ దాని మీద స్క్రిప్ట్లో క్యారెక్టర్స్ ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు. సో యా, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో వెంటనే నాకు కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. సో ఐ విల్ డూ ఇట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. లైక్ యానిమల్స్ కానివ్వండి, భయపెట్టడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అనిపించింది ట్రైలర్లో అయితే. యాక్చువల్లీ మీకు సార్ ఈ స్టోరీ రాసినప్పుడు కానీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. న్యాచురల్గా స్టోరీస్ అందరు రాస్తారు, కానీ జనరల్గా అందరికీ ఇప్పుడు ఉన్న యూత్ అందరూ కూడా హారర్ అంటే ఒక మంచి ప్యాషన్ అన్నమాట, థ్రిల్. ఎంత భయపడిపోతే అంత బాగా చూస్తూ ఉంటాం. దీనికి సపరేట్ సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మంచిగా స్టోరీ తయారు చేసుకున్నాను. మనం ఊహించిన ట్విస్టులు చాలా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఏం జరుగుతుందో వీ డోంట్ నో. అలా చూస్తున్న కొలితే ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు ప్రొడ్యూస్ దిస్ అండ్ ప్రజెంట్ ఇట్. ఫిల్మ్కి నేను హీరో అయ్యి ఉండొచ్చు, బట్ ఆన్ ద హోల్ ప్రాసెస్లో చూస్తే హీఈస్ ద హీరో అని చెప్పొచ్చు. లైక్ హీ హ్యాండిల్ ఇట్ ఆన్ సింగిల్ హ్యాండెడ్లీ. లైక్ director is the captain of the ship. It is passion. Not just director. Passion is everything. Usually directors they'll sit and they'll say cut and action. Like, but he does everything. So
బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి ఇంకో పేరు కూడా ఉందండి, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని కూడా అంటారు. లైక్ కానీ కెప్టెన్ కూడా టీమ్ మెంబర్స్ సహకరిస్తేనే అది ముందుకెళ్తుంది. మనం చెప్పింది ఆయన చేసింది ఒక 90% ఆఫ్ ద ఫిల్మ్. సో ఇట్స్ టోటలీ టీమ్ వర్క్ అండి, అదర్వైజ్ ఈ స్టేజ్ ఇలా రాదు. అవునవును. కిరణ్ గారు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. లైక్ దెర్ ఆర్ లాట్ నెంబర్ ఆఫ్ హారర్ మూవీస్ కమింగ్, వచ్చాయి, మేము చూసాము, వాటిని కూడా ఎంజాయ్ చేసాము. లైక్ హౌ డిఫరెంట్ విల్ దాట్ మూవీ బీ విత్ దిస్ మూవీ, అండ్ మీకెందుకు అసలు నచ్చింది స్టోరీ? వాట్ మేడ్ యూ చూస్ దిస్ మూవీ? దో కనక మహాలక్ష్మి ఇస్ ద టైటిల్ క్యారెక్టర్. అవును. ఐఎమ్ ద లైక్ హెర్ టూల్ అనమాట. లైక్ ఆమెకి నేను ఒక ప్రేమికుడు అనొచ్చు, లేదా వన్ సైడ్ లవర్. లైక్ ఐ డోంట్ నో హర్, she uses me to execute everything. So that's how I'm very much interested on. Vikyar sir, coming to you, natural గా హారర్ మూవీ అనగానే విజువల్ ఎఫెక్ట్స్ కి, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం భయపెట్టాలంటే అవి ఎంతో కీ రోల్ ప్లే చేస్తాయి. లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది థియేటర్ లో చూస్తున్న వాళ్ళకైతే ఇది అదనపు ప్లస్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దానికి మీరు ఎంత కేర్ తీసుకున్నారు ఈ మూవీ? నాకు ఫస్ట్ సినిమా తీస్తున్నప్పుడే, స్టోరీ రాసినప్పుడే ఈ ప్లేస్లో విజువల్ ఎఫెక్ట్కి ఛాన్స్ ఉందని మనం ముందుగా ఊహించుకుంటాం. ఈ సేమ్ థింగ్ మనకు ఎవరైతే చేస్తారో వాళ్ళతో వాళ్ళు మనకు కొన్ని మంచి టిప్స్ ఇస్తారండి. నాకు ఫార్చునేట్గా సతీష్ కుమార్ అని చెప్పి ఒక మంచి చేసి ఆయన ఉన్నారన్నమాట, విఎఫ్ఎక్స్ ఆయన. ఫ్రమ్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5.5-6 months to finalize and execute the visual effects. చాలా టైం తీసుకున్నాం, మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చాయండి. సరే, ఇన్ జనరల్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒక కాకి డోర్ కొట్టడం జరిగింది, లేకపోతే కాకి ప్రెసెన్స్ చాలా కనిపించింది. ఇన్ జనరల్ మీరు చెప్పండి, లైక్ మీరు మూఢనమ్మకాలు నమ్ముతారా? లేదు, మూఢనమ్మకాలు నమ్మము, బట్ ఏంటో ఒక థ్రిల్ అంతే. సీట్ యాజ్ ఎ ఫిలిం, ఇందులో మూఢనమ్మకాలు వాటికి ఏమి లేదు. ఒక ఎక్సైట్మెంట్, ఇదేంటి, దీని సంబంధం ఏంటి, అసలు దీని కాకి దీనికి సంబంధం ఏంటి, కాకి ఏం చేస్తుంది, ఎవరు, చివరి కాకి ఎక్కడికి పోతుంది, ఇవన్నీ నేను చెప్తే సినిమా ఇంట్రెస్ట్ ఉండదు. అది చూస్తే కానీ మనం చేయలేము. మీరు చెప్పండి, అసలు దేవుణ్ణి నమ్ముతారా? దేవుడిని అంటే నమ్మడం అంటే లైక్ అంటే రోజు పూజలు చేయడం ఏదో కాదు, ఇట్ కెన్ ఎగ్జిస్ట్ అని అంతే. అంతకన్నా సీరియస్లీ దేవుడు ఏదో మనకేదో చేస్తాడనో లేదా దెయ్యం వచ్చేదో ఐ డోంట్ బిలీవ్ మచ్. బట్ ఓకే, వేర్ దేర్ ఇస్ గుడ్ దేర్ ఇస్ బ్యాడ్. దేవుడిని నమ్మని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇట్స్ ఓన్లీ డిగ్రీ. మన నమ్మకాలు మనతోనే పెట్టుకోవాలి, మన నమ్మకాలు పక్క వాళ్ళ మీద ఇంపోజ్ చేయకూడదు. దెన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవరీవన్. నాకు ఎంత భక్తి ఉంటే నా మైండ్లో నేనే పెట్టుకుంటా. నా మైండ్ మీకు చెప్పకూడదు, ఒకరి మీద మనం ఇంపోజ్ చేయకూడదు. దేవుడు ఉన్నాడు, దెయ్యాలు, ఇట్స్ లెఫ్ట్ టు us. సరే, ఈ సినిమా క్లిప్స్ అక్కడక్కడ క్లిప్స్ చూస్తున్నట్టయితే డిఫరెంట్ లొకేషన్స్ కనిపించాయి. మీరు ఎక్కడ షూటింగ్ చేయాలి? నేను యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ అరకు, వండర్ఫుల్ లొకేషన్. ఆ తర్వాత మారేడుమిల్లి, ఓకే, ఇక్కడ వికారాబాదు, పుసోరి, దట్ ఈస్ ఉత్తరాఖండ్లో ఉంది. అసలు ఏ ఫారెస్ట్ ప్లేస్ ని వదిలిపెట్టలేదు మీరు. తర్వాత మన ఒంగోలు దగ్గర భైరవ కోన అని చెప్పుకుందండి, చాలా తక్కువ మంది తెలుసండి, చాలా వెరీ ఓల్డ్ ప్లేస్ అండి. ఆ తర్వాత మళ్ళీ యాగంటి అక్కడ చేసాం. తర్వాత మచిలీపట్నం, ఆ తర్వాత అంతర్వేది, ఇంక చాలా ఉన్నాయండి. ఇంకో ప్లేసు మహాలింగపురం అని ఉందండి, క్లోజ్ టు ఇదనమాట మన వికారాబాద్ దగ్గర. చాలా లొకేషన్. సినిమాకి మెయిన్ ఎసెట్ అంతా ఫారెస్ట్ అండి, టోటల్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ 95%. చాలా మూవీస్ వచ్చాయి సార్ చాలా, బట్ వచ్చిన మీరు చూడండి ఫారెస్ట్ చూస్తారు, బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు లొకేషన్. మీరు చూడండి ఫారెస్ట్ చూస్తారు మీరు కిందలో. యాక్చువల్లీ చాలా హారర్ మూవీస్ వచ్చాయి, అందులో ఫారెస్ట్ బేస్డ్ హారర్ మూవీస్ కూడా వచ్చేసారు. అన్ని సక్సెస్ఫుల్ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్. దర్ ఇస్ సెంటిమెంట్ కూడా, ఇలాంటి మూవీస్ చాలా కిక్ ఇస్తాయి ఆడియన్స్ కి అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. వేరే మూవీస్ అయితే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన లొకేషన్స్ ఉంటాయి, బట్ వెన్ కమింగ్ ఇట్ టు ఫారెస్ట్ సంథింగ్ మేము అసలు ఎక్స్పీరియన్స్ చేయని లొకేషన్స్, అస్సలు అనుభూతి చెందని లొకేషన్స్ ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది సార్ వెన్ సెలెక్టింగ్? వెరీ చెప్పలేనంత థ్రిల్లింగ్ అండి అది. అసలు ఆ ప్లేస్లో నడవడం కానీ ఉండడం కానీ ఇట్స్ టోటల్ అమేజింగ్ అనమాట.
ఇంకా మనం ఏం తీసినా అక్కడే ఉండాలనిపిస్తుంది మనం ఈ లైఫ్ నుంచి అది. మీకు ఏదైనా టార్చర్ లాగా అనిపించిందా ఆ, ఫారెస్ట్ లైఫ్, లేదండి. లేదంటే బాగుండేనా? లేదు, కొంచెం కంఫర్ట్ ఇచ్చారు ఆయన మాకు, మరీ అంత టార్చర్ ఏం పెట్టలేదు. ఇది ఫారెస్ట్ అన్న తర్వాత మన ఇంట్లో ఉన్నట్టు ఉండవు కదా, మీకు రిసోర్సెస్ ఉండవు కదా. రిసోర్సెస్ ఉండాలండి మనకి. యా, మేము కూడా ఎంజాయ్ చేస్తాం బాగానే, వెదర్ కానీ డిఫరెంట్ స్పేసెస్ లో. ఇంకా అరకు అంటే మీరు అంటే సీనిక్ ప్రెజర్ ఉంటుంది చాలా. Totally. అంత మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. మంచి టైమ్స్ లో కూడా షూట్ చేస్తాం, సో నాట్ దట్ హీట్ అంత డిస్టర్బ్ ఏ చేయలేదు. టైంలో షూట్ చేస్తారండి? లైక్ వింటర్స్ ఆర్ సమ్మర్స్? మేము ఆల్మోస్ట్ ఇటు క్లోజ్ టు 1 year అంటే డిఫరెంట్, అంటే ఆ వెదర్కి అనుకూలంగా వచ్చేదాకా ఆగాం మేము. అది డ్యూరింగ్ స్ప్రింగ్స్ అట్లా మరి అవును, మోడరేట్ గా అవును, ఉండేటట్టు అవును. చేయడం జరిగింది. అవునండి. న్యాచురలీ సార్, దయ్యం రెఫరెన్స్ వస్తే చాలు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కటి చెప్తారు. లైక్ ఈ మూవీలో ఒకసారి కనిపించింది, లైక్ వైట్ శారీ దయ్యం కనిపించింది. కొన్ని మూవీస్ లో బి లైక్ హెడ్ టర్న్ అయిపోయి ఉంటది, లేదంటే లెగ్స్ టర్న్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి ఈ మూవీలో ఏదైనా డిఫరెంట్ దయ్యం కనిపిస్తుందా సార్? ఉంటుంది. కొంచెం ఏదైనా మా ఆడియన్స్ కి చెప్తారా? అంటే సివిల్ డ్రెస్ లో కూడా ఉంటుంది, వాళ్ళ దెయ్యం అని మనకు తెలియదు, ఆ దెయ్యం అని మనకు తెలియదు. అవును, కానీ ఆత్మ ఆవహించినట్టు మనకి అన్నీ ఉంటాయండి. అది ఓకే ఓకే ఓకే. దీనికి మంచి బ్యాక్గ్రౌండ్, బికాజ్ ఫారెస్ట్ తీసాం కాబట్టి దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి మెలోడీ, భయం, ఆల్ రసాలు అందులో ఉన్నాయి. ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఇట్ ఇస్ ద బెస్ట్. సాంగ్స్ కూడా ఉన్నాయని విన్నాను సార్. అవును, సాంగ్ ఉందండి, మూడు సాంగ్స్ ఉన్నాయి. ఈ సినిమాకి లిరిక్స్ నేనే రాశాను. అవి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. ఊళ్ళో వృత్తిగా అందులో కథలో ఇరికించడం కాదు, మనం మాటల్లో చెప్పలేనివన్నీ కూడా పాటల్లో మనం చూపెట్టామండి. నేచురల్ హారర్ మూవీస్ అంటే సాంగ్స్ కి పెద్ద స్కోప్ ఉండదు, బట్ స్టిల్ యు మేడ్ an effort. టోటల్ మెలోడీ చెప్పచ్చు మొత్తం సినిమా అంతా. అసలు క్యారెక్టర్స్ ఎలా ఉండే సార్? లైక్ దయ్యం క్యారెక్టర్ కి ఎవరికి బాగుంటారని చూస్ చేశారు, లేకపోతే దయ్యం క్యారెక్టర్ అందరికి బాగుంటుందండి, దయ్యం క్యారెక్టర్ బాగుండకపోవడం ఉండదు. బాగుంటుందని కాదు సార్, ఎవరు పర్ఫెక్ట్ అవుతారు అని చూస్ చేయడం జరిగింది అని, దయ్యంకి అడాప్ట్ అవుతారు అని. అది కొన్ని థింగ్స్ చెప్పకూడదు, అదే సస్పెన్స్. 20 సెకండే కదా సార్ 2 చెప్పేసేయండి days ఇంకా. లో అది మళ్ళీ కలుస్తాం కదా. 100% థియేటర్ రారని భయం. లేదు కాదు, ఇది సస్పెన్స్ అన్ని కూడా ఆన్ దిస్ అక్కడ చూస్తేనే వి ఎంజాయ్. Yes sir. ఆ థ్రిల్ పక్క వాళ్ళకి మనం మిస్ చేయకూడదు, మన ద్వారా మిస్ కాకూడదు. Yes sir, yes sir. స్పాయిలర్స్ బట్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ అండి. యు ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లానెట్ వైల్ వాచింగ్ ది ఫిలిం. Yes sir, yes sir. మనం ఊహించిన థింగ్స్ అన్ని ఉంటాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్ అమాంగ్ హారర్ ఫిలిమ్స్. Yes sir. సీరియస్ బేస్డ్ మూవీ అయినా లేదంటే రొమాంటిక్ కామెడీ లాగా? ఇట్స్ సీరియస్ ఫిలిం అండ్ రొమాంటిక్ కూడా ఉందండి. ఇది సబ్స్టెంట్ రొమాంటిక్ టు ది ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే సార్. Sir, I told you in the beginning, like it is you whomself, like yourself did the production work, direction work. Yes. In ఈ ప్రాసెస్ లో ఎవరైనా కొత్త వాళ్ళు కో-ప్రొడ్యూసింగ్ చేయడం జరిగిందా సార్? లైక్ వచ్చారండి, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు యుఎస్లో నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. శ్రీనివాసరావు ఆకెళ్ళ, ఆయన వైఫ్ సావిత్రి ఆకెళ్ళ, ఓకే. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమాకి చాలా మంచి సపోర్ట్ చేశారు. స్టోరీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇక్కడ మేకింగ్లో కానీ అన్నిట్లోనే ఉన్నారు వాళ్ళు. ఇది కాకుండా రమేష్ పాయలా అని చెప్పి ఉన్నారు, ఆయన మొత్తం స్క్రిప్ట్ నుంచి కూడా ఆయన అడ్వైస్ చేయడం, ఆ రోజు ఏం జరుగుతుంది అన్నీ చేయడం. మ్యాక్సిమం ఆయన కూడా మంచి వెరీ నాలెడ్జబుల్ పర్సన్, ఆయనకి చెప్పలేనంత సినిమా ప్యాషన్ ఉందన్నమాట. యాక్చువల్ నాకంటే ఆయనకే ఎక్కువ సినిమా గురించి తెలుసు. ఆయన ఇన్పుట్స్ అన్నీ నేను తీసుకున్నానండి. ఫ్రమ్ టైం టు టైం వీళ్ళు ఉన్న టీం అంతా మంచి సపోర్ట్ చేశారండి. టీమ్ ఎఫర్ట్. అవును, టోటల్ టీమ్ ఎఫర్ట్. ఆయన క్యారెక్టర్ కూడా చేశారు కదండి. అవునండి, ఆయన ఒక మంచి క్యారెక్టర్ తీశారు. ఆయన హెడ్ ఆఫ్ ది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఓకే. మంచి మీరు మేము సినిమాకి సంబంధించిన ఆ లింక్స్ చెప్పవలసి లేదు సార్. లేదు సార్, ఐ వాజ్ లైక్ ఏం తవ్వుతే ఏ దయ్యం బయటకు వచ్చిందో ఆర్కియాలజిస్ట్ ని పక్కన పెట్టుకొని వెళ్ళినారు అని అనుకున్నాను. అలాంటిదే తవ్వకాలు ఏ ఉంటాయి దీనిలో. తవ్వకాలు. ఓకే ఓకే. సీ యు ఆర్ టెల్లింగ్ ఇట్ చెప్పేసేస్తున్నారు మీరు. ఇంకా చాలా ఉంది తెలియంది చెప్పింది. ఇంకా చాలా ఉంటుంది. కిరణ్ గారు, కమింగ్ బ్యాక్ టు యూ లుక్ గుడ్. లైక్ నా ఇంటర్వ్యూల కంటే సినిమాలో ఇంకా చాలా బాగుంది. ఈజ్ వెరీ న్యాచురల్ యాక్టర్ అండి. నేను ఆయన ఫస్ట్ చేసినప్పుడు నా కథకి అలాగే ఉండాలి, ఇంకా ఎంతవరకు అవసరమో అంతే చేస్తాడు ఆయన. ఇంత బిట్టు కూడా ఎక్కువ చేయడు ఆయన.
మంచి సెన్స్ ఉంది ఆయనకి, స్క్రీన్ ప్రజెన్స్ ఉంది, డైరెక్ట్గా ఏం కావాలో ఆయన తెలుసు. అసలు నేనేం చెప్పాలి, ఆయనే చేసుకుపోయాడు ఆయన. ముందు స్టోరీలో ముందు ఆయన పాత్ర ఆయనకి టోటల్గా ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన. ఇంకా జస్ట్ రొటీన్ థింగ్ అంతే. యూజువల్ ప్రాసెస్ అంటే నేను ముందే స్క్రిప్ట్ లెవెల్లోనే మీరు ఏమనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ గురించి, లైక్ హౌ హీ కెన్ బిహేవ్, హౌ కెన్ హీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా వీ హావ్ డిస్కస్డ్ ప్రీవియస్. అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు చేయడమే. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము రేపు ఏమి తీస్తామో ముందు రోజునే ఆ లొకేషన్ వెళ్ళి ప్లేస్ చూసుకుని ఇలా ఉంది అన్ని హోంవర్క్ పర్ఫెక్ట్గా చేసామండి. అందుకే వీ కుడ్ డూ జస్టిస్ బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడం. గివ్ అవర్ బెస్ట్. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ కిరణ్ గారు, లైక్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ? లైక్ ఈ మూవీ అయితే హారర్ అండ్ యూ లుక్ గుడ్ ఆన్ ద స్క్రీన్. ముందు చెప్పండి, ఈ మూవీ కంటే ముందు మీరు ఏం చేస్తుండే, తర్వాత ఏం చేయబోతున్నారు? థియేటర్ మాస్టర్స్ చేశాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. దాని తర్వాత జిందగీ అని ఒక ఫిల్మ్ చేశాను, అది 2016 రిలీజ్ అయింది. ఆ తర్వాత కపుల్ ఆఫ్ మూవీస్ జరిగినాయి, అవి పోస్ట్ ప్రొడక్షన్, ఇంకా వాళ్ళు కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. బట్ సార్ దీన్ని కొంచెం ముందు తీసుకొచ్చారు. నేను లాస్ట్ లో చేసిన ఫిల్మ్ ఇది, బట్ స్టిల్ ఇప్పుడు ఆయన దగ్గర సాలిడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు. సో ఆయనకి మనకి దొరకడం అందుకే ముందుకు తీసుకురావడం జరిగింది అంటారు. హీఈస్ వెరీ ప్రామిసింగ్, హైలీ టాలెంటెడ్ అండి. అది తీసిన వాళ్ళు దే ఆర్ లక్కీ, దే ఆర్ బ్లెస్డ్. యూ షుడ్ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్. నేనేది ఇట్లాంటి మాటలు వింటే లేదు, నేను నిద్రపోయేదాన్ని కాదు. ఇట్లాంటి మాటలు గెటింగ్ ఇట్ రైట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ హిమ్సెల్ఫ్ ఆర్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ అంటే నాకు ఆ రోజు నిద్రపోతుండే. తినడం కూడా అవసరం లేదు. దిస్ కాంప్లిమెంట్స్ ఆర్ ఇనఫ్. మనకి మనతో పనిచేసే ఆర్టిస్ట్ మన కంఫర్ట్ ఉంటే వీ కెన్ ఎక్సెల్. yes yes sir కదా, అబ్సల్యూట్లీ. yes he is 100%. yes sir, 110. yes sir. దయ్యంని మూవీస్ తీయడం జరిగినా సరే, దయ్యం క్యారెక్టర్ని స్క్రీన్ మీద ప్రెసెన్స్ చూపించాలన్నా సరే, యూ షుడ్ బి వెరీ పర్టికులర్ అబౌట్ క్యారెక్టర్స్ సార్. క్యారెక్టర్స్ మంచిగా ప్లేస్ అవ్వకపోతే అరే ఈయన మొహం అసలు నవ్వేలాగానే లేదు, లేదంటే ఏడ్చేలాగానే లేదని జడ్జ్ చేసేస్తారు. ఏంటంటే నోన్ ఫేసెస్ ఉండకూడదు ఈ టైప్ ఆఫ్ జానర్ కి. వీడి విలన్, వీడి హీరో, ఇది దయ్యం అవన్నీ ఉండకూడదు. టోటల్ ఓపెన్ మైండ్ తో వెళ్తే దెన్ ఆ కిక్ బాగుంటుంది. ఎస్ సార్. లైక్ ఈ మూవీకి క్యారెక్టర్స్ని చూస్ చేసుకునేటప్పుడు మీరు ఎంత కేర్ తీసుకున్నారు సార్? వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? ఫస్ట్ ఐ సా ది సూటబిలిటీ. వాళ్ళు ఇదివరకు ఎన్ని చేశారు, ఏం చేశారు, దట్ ఈస్ మెటీరియల్. ఈ పర్టికులర్ క్యారెక్టర్కి వాడు సూట్ అవుతాడు లేదా, క్యారెక్టర్కి ఇచ్చే కథ కాదు, ఈ క్యారెక్టర్కి ఆర్టిస్ట్ సూట్ కావాలి మనకి. అది ఐఎమ్ ఫుల్లీ కన్విన్స్డ్. కొంచెం వీ డిడ్ లిటిల్ బిట్ ఆఫ్ రిహార్సల్స్, హోంవర్క్ అనేది చేసేవాడిని. ఆడిషన్స్ కూడా చేసి ఉంటారు, లిటిల్, వెరీ లిటిల్. బట్ నేనే వాళ్ళకి తెలియకుండా ఫాలో అయ్యి బ్యాక్గ్రౌండ్ చూసి చేశాను. సో సీమ్స్ లైక్ మీరు అరకు వెళ్ళారు, మారేడుమిల్లి వెళ్ళారు, ఇలా చాలా ఫారెస్ట్ లొకేషన్స్ తిరిగారు కాబట్టి అడగాలనిపిస్తుంది, ఎన్ని రోజులు పట్టింది మొత్తం షూటింగ్ అయిపోయే? సినిమాకి ఆల్మోస్ట్ ఒక 35 days పట్టిందండి. 35 days పట్టింది. ఫాస్ట్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ది హోంవర్క్ విచ్ వి హావ్ డన్. ప్రీ ప్రొడక్షన్ లో ఎక్కువ వర్క్ అయింది. ప్రొడక్షన్ షూటింగ్ డేస్ కంటే ప్రీ ప్రొడక్షన్ డేస్ మోర్ దాన్ 100 to 150 days ఉన్నాయి. ఎక్స్టెన్సివ్గా తిరిగి అంటే మన కథకి తగ్గట్టుగా ఉండాలండి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ తిరగడం ఒక లెక్క అయితే మళ్ళీ దానికి సూటబుల్గా పర్మిషన్స్ దొరకాలి, అక్కడ లొకేషన్స్, అక్కడ పర్మిషన్స్ మనకి అన్నీ ఉండాలండి మనకి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఆల్సో కొన్ని మూవీస్ సార్ లైక్ ఇట్లా న్యాచురల్గా అడుగుతున్నాను, పిల్లి రెఫరెన్స్ కనిపిస్తే వెళ్ళొద్దు బయటకని అంటారు, లేకపోతే బల్లి కనిపిస్తే యూ విల్ హావ్ టు టేక్ బేత్ అండ్ గో అంటారు. అలాంటి రెఫరెన్సెస్ మీరు న్యాచురల్ గా? మా దాంట్లో అసలు అటువంటి ఏమి లేవండి. అసలు మూఢనమ్మకాలు అంత లాస్ట్ పర్సెంట్ ఓన్లీ భయమే ఉంటుంది. ఓన్లీ భయం అంతే, ఎంజాయ్ థ్రిల్. అది ఏమిటి నెక్స్ట్ ఏమిటి అదే అనమాట. ఒక సపరేట్ లోకల్లోకి వెళ్ళిపోతారు మీరు సినిమా చూస్తున్నప్పుడు. ఎప్పుడు మొదలైంది అసలు సినిమా ఇలా చూసి ఇలా ½ an hour అయిపోయింది అనుకుంటారు. 2 hours అండి, 1 hour 50 minutes. మీరు ½ an hour 40 minutes అయిపోయింది అనుకుంటారు సినిమా. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది సార్? ఇది 40+ థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ సో మెనీ థింగ్స్. ఇవాళ ఈవినింగ్ కల్లా విల్ బి. ఆల్సో సార్ ఇట్లా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి మేకప్ ఇస్ ఆల్సో క్వైట్ ఇంపార్టెంట్. మేకప్ ఇంపార్టెంట్, కానీ ఇందులో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే మనిషి వికృతంగా చూపట్టడం ఒకటి, అది మా దాంట్లో లేదు. అది భయపెట్టే విధంగా ఉండాలి వాళ్ళ మేకప్ కానీ. సిచ్యువేషన్ భయపడుతుంది. సిచ్యువేషన్ దాంట్లో నేను ఒంటరిగా వెళ్తున్నాను,
ఆ ఒంటరితనమే భయం కదా. ఆడియన్స్ వెళ్తున్నట్టు ఫీల్ అవుతారు. అదే. మీరు సార్ ఇన్ఫ్యాక్ట్ లైక్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని తీసిన తర్వాత ఇతరుల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? మొత్తం ప్రోడక్ట్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ అంత బాగుంది అన్నారండి. ఐ గాట్ వెరీ వెరీ పాజిటివ్ థింగ్. ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ది, ఐ డోంట్ కాల్ ఇట్ సక్సెస్. అందరికి నచ్చింది అది. అది ముందుకు తీసుకెళ్ళడం వాళ్ళ చేతిలో ఉంది. అది ఎక్స్పెక్టింగ్ గుడ్ థింగ్స్ ఇస్ గుడ్ సార్. ఐఎమ్ పాజిటివ్ అబౌట్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ డూ వెల్. పీపుల్ విల్ డెఫినెట్లీ దే విల్ నాట్ రిగ్రెట్ వాచింగ్ ద ఫిలిం. ఓకే, మీరేమంటారు సార్? మీ లైక్ మీ ఆడియన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ మూవీ చూసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ గురించి ఏమన్నారు? అంటే టు స్టార్ట్ విత్, ముందు ఏంటంటే నేను పెర్ఫామ్ చేశాను, ఆయన షూట్ చేశారు. సో మాకు కొంత తెలుసు. సో ఫస్ట్ ఆడియన్ ఎవరంటే ఎడిటర్ కానీ, తర్వాత టెక్నికల్లీ లైక్ సౌండ్ మిక్స్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్ లైక్ నేను విన్నాను. వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా వర్క్ చేశారు. సో యాక్చువల్లీ వీ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్స్ అండి. మాకు సౌండ్ మిక్సింగ్ చేసిన ఆయన రాధాకృష్ణ అని చెప్పి, ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ప్రసాద్ దాంట్లో ఉంటారు ఆయన. ఆయన హీ డిడ్ ద బెస్ట్, గివెన్ ది బెస్ట్ అవుట్పుట్. అలాగే మాకు మ్యూజిక్కి చిన్ని కృష్ణ అని చెప్పి ఉన్నారు. ఆయన మంచి, హీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్ అనమాట. కెమెరా వాళ్ళు చేసి ఆయన షరీఫ్ అని చెప్పి అద్భుతమైన ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. మామూలుగా చాలా మంది ఏం చేస్తారు, షూటింగ్ రోజులే వస్తారు తప్ప షూటింగ్ కానప్పుడు లేరు. ఆయన మొత్తం అన్ని రోజులు నాతో పాటు ఉన్నాడు మా కెమెరామెన్ ఆయన. సో ఐ బిలీవ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సక్సెస్. తర్వాత మేము షో వేసిన తర్వాత కూడా వి గాట్ గుడ్ రెస్పాన్స్. ఆ తర్వాత మాకు డిఐ చేసాం, మన ప్రసాద్ ల్యాబ్స్ లో డిఐ చేసాం. బెస్ట్ ఆఫ్ ది పీపుల్ పని చేశారండి దీనిలో. ఐ కెనాట్ ఆస్క్ ఫర్ బెటర్. ఐ గాట్ ది బెస్ట్ ఆఫ్ ది సపోర్ట్, టెక్నికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ట్రైలర్ చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్, నా జోలికి వచ్చిన, నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చినా సరే ఐల్ సీ యువర్ ఎండ్, సంథింగ్ లైక్ దట్. ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేసాం, అంతకంటే దట్ ఇస్ దట్ బిగినింగ్. దాంతో వెళ్తుంది టేక్ ఆఫ్. ఓవరాల్ గా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మీ మూవీ నుంచి? థ్రిల్ 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 అండ్ దే విల్ బి హ్యాపీ. They will not be disappointed. They will watch it again. Okay. Thank you sir. Thank you so much. సో ఇదండి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్. అండ్ పీకేఆర్ సార్ అండ్ కిరణ్ గారు చెప్పిన విశేషాలు చూస్తుంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ పర్ఫార్మెన్స్ అయితే తప్పకుండా గ్యారెంటీ అంటున్నారు. సో ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. Until then keep watching 4 Sides TV. Bye. ఎన్నిసార్లు చేస్తుందిరా? మిమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. కనపడదు. నా జోలికి వచ్చిన, నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చిన, నాలో మాంసాహారి బయటకు వచ్చేస్తారా? నువ్వు చంపవు, నన్ను చావనివ్వవు. సెట్ చేయడానికి ఒక మంచి కంటెంట్తో ముందుకొస్తున్న మూవీయే కనక మహాలక్ష్మి, విచ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ November 22nd. సో ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసినటువంటి యాక్టర్ అండ్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, అండ్ యాక్ట్రెస్ అరవింద అగర్వాల్ నాతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హౌ ఇస్ ఇట్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ? హలో టు యూ గైస్. హాయ్. ఎలా అనిపిస్తుందండి ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడం? యా, ఐమ్ వెరీ హ్యాపీ. కూడా బీయింగ్ ఏ డాక్టర్ ఈ మూవీలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను, విచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ లైక్ యాక్టింగ్ ఆల్సో.
సో ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ యూటిలైజ్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ గోయింగ్ ఆన్ 22nd రిలీజ్ అవుతుంది. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, మీరు డాక్టరేట్ పొందిన డాక్టరా లేకపోతే నిజంగానే డాక్టరా? No, I'm a doctor. I'm a MD doctor, MD homeopathic doctor. Okay. And of course, I'm practicing also regularly. ఓకే. And this is a hobby and passion, acting anedi. So I'm into this. And of course, profession I'm continuing. Regularly, I'm having my clinic also. And my producer garu kuda na clinic disturb kaakunda నాకు షూటింగ్ టైమింగ్స్ ఇచ్చారు. But I'm very happy for that. గ్రేట్ సార్, గ్రేట్. ఇలాంటి వాళ్ళు ప్యాషనేట్ మెంబర్స్ ఇండస్ట్రీకి రావడం చాలా మంచి విషయం. Thank you. హౌ ఇస్ యూ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? ఈ మూవీలో నేను ఒక మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి క్యారెక్టర్ నేను ఏ మూవీలో అయితే చేయలేదు అండ్ చాలా హ్యాపీగా ఉంది. మే ఐ ఆస్క్, డెవిల్ క్యారెక్టర్ చేశారా, నెగటివ్ క్యారెక్టర్ అని అడగొచ్చా? ఇందులో నేను ఒక గర్ల్ ఫ్రెండ్గా ఉంటాను. చాలా మందికి చాలా విధాలుగా మోసం చేస్తూ ఉంటాను అన్నమాట. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. యువర్ తెలుగు లుక్స్ క్యూట్. సీమ్స్ లైక్ మీరు సో ఇఫ్ ఐ మే ఆస్క్, మీరు కాప్ రోల్ చేస్తున్నారండి సార్. బీయింగ్ ఏ డాక్టర్, హౌ ఇస్ ఇట్ ప్లేయింగ్ ఏ కాప్ రోల్? లైక్ యాక్టర్ విల్ గెట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ అదర్ క్యారెక్టర్. లైక్ మీరు డాక్టర్ అవ్వచ్చు, ఎనీ యాక్టర్ అవ్వచ్చు, డ్రామా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. హౌ ఇస్ ఇట్ ప్లేయింగ్ ఏ కాప్? ఎనీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు డాక్టర్ అంటే ఓన్లీ సాఫ్ట్ క్యారెక్టర్ అట్లా అనేది కాదు. ఆ క్యారెక్టర్ని బట్టి వీ హ్యావ్ టు ఈవెన్ నెగిటివ్ రోల్ ఇచ్చినా కూడా ఐ కెన్ డూ. As a villain also, I'm ready to do. So as a cop, of course, and when I'm doing that acting చేసేటప్పుడు నేను నిజంగా కూడా ఇన్స్పెక్టర్ లాగా ఫీల్ అయ్యాను. అండ్ ఈవెన్ లొకేషన్ లో చాలా మంది నన్ను చూసి సార్ ఏమైనా అయింది సార్, ఎందుకు వచ్చారు సార్ అని నన్ను రియల్ ఇన్స్పెక్టర్ అనుకొని, బికాస్ ఆఫ్ కోర్స్ మై పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ సూటెడ్. సో ఇన్స్పెక్టర్ కూడా నేను ఐ థింక్ ఐ డన్ జస్టిస్. yes I must say మీరు సూట్ అయ్యారు. మీ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్, ద గ్రూమింగ్ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ లో ఐ ఎంజాయ్డ్. అండ్ ఈవెన్ ఇఫ్ విలన్ క్యారెక్టర్ వచ్చిన ఎనీ క్యారెక్టర్, బికాస్ యాజ్ అ యాక్టర్ ఐ హావ్ టు డు ఎనీథింగ్. సో అది ఓన్లీ యాక్టరే కాదు కదా, యాక్టర్ అనేది వి హావ్ టు బి రెడీ ఫర్ ఎనీథింగ్. ఏదైనా కూడా వి హావ్ టు డు జస్టిస్. అగర్వాల్ గారు, మీరు ఐ హర్డ్ దట్ మీరు ఫారెస్ట్ లొకేషన్స్లో చేశారు. ఏ ఫారెస్ట్ని వదిలిపెట్టలేదు. మారేడుమల్లి వెళ్ళారు, వికారాబాద్ వెళ్ళారు, అరకు వెళ్ళారు. సో అక్కడ షూటింగ్ లొకేషన్స్లో ఎలా ఉండే మీకు? వాజ్ ఇట్ న్యూ టు యూ? లైక్ మా హైదరాబాదే న్యూవా లేకపోతే ముందు నుండే హైదరాబాదేనా మీరు? నేను ముందు నుంచి హైదరాబాద్ కాదు, మాది నేటివ్ వచ్చేసి మహారాష్ట్ర యాక్చువల్లీ. సో ఇక్కడ నేను ఓన్లీ ప్రొఫెషనల్ పరంగా నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ప్రజెంట్ ఉండేదైతే హైదరాబాద్. హౌ ఇస్ ద హైదరాబాద్? ఎలా ఉంది హైదరాబాద్? ఎలా ఉంది? మా ఫారెస్ట్ లొకేషన్స్ ఎలా ఉండే? హైదరాబాద్ అయితే బాగుంది, చాలా బాగుంది. అండ్ లొకేషన్స్ ఏరియా అయితే చాలా కొత్తగా అనిపించింది. అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఏరియాస్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అక్కడ షూట్ చేసి ఒక పిక్నిక్ లాగా చాలా మంచిగా అనిపించింది నేనైతే. వెల్ అందరికీ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. బట్ దెన్ రిసోర్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఈ క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది. ఫారెస్ట్ ఏరియాస్ మంచి ఆహ్లాదకరంగా, స్వచ్ఛంగా, ఇట్స్ ఏ న్యాచురల్ ఏరియా కాబట్టి. అబ్సల్యూట్లీ. డాక్టర్ గారు, హౌ కమ్ యూ బికమ్ అన్ యాక్టర్ అండ్ మీకు ఎలా అనిపించింది? ఇస్ దిస్ ఫస్ట్ మూవీ ఆఫ్ యువర్స్ లేదంటే ముందు ఏదైనా మూవీ చేశారా? ఇంత ముందు కూడా చేశాను, చిన్న క్యారెక్టర్స్ అండ్ ఒక మెయిన్ క్యారెక్టర్ ఒకటి చేశాను, కానీ అది అంటే రిలీజ్ కాలేదు. అండ్ ఈవెన్ ఇన్ టీవీ సీరియల్స్ ఆల్సో డన్ స్మాల్ గా. అండ్ యాంకరింగ్ కూడా బిగినింగ్ స్టేజ్ లో నేను చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఎ డాక్టర్ అండ్ ఈవెన్ యూట్యూబ్ లో ఐ హావ్ సో మెనీ వీడియోస్. సో అంటే ఈవెన్ టీవీ ఇంటర్వ్యూస్ లో కూడా నేను చాలా యాజ్ ఎ డాక్టర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ దీనికి సంబంధించిన ఎన్నో చేశాను. సో నాకు కెమెరా అనేది ఇవన్నీ నాకు హ్యాబిచ్యుయేటెడ్, అలవాటు అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హావ్ ప్యాషన్ ఫర్ యాక్టింగ్. నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ మా ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను నాగార్జున అని పిలుస్తారు. ఐ లుక్ లైక్ దట్. సో నాగార్జున డూప్ లాగా లేదా జూనియర్ నాగార్జున లాగా. అండ్ హిందీ ఫ్రెండ్స్ అయితే అనిల్ కపూర్ అని. సో ముందు నుంచి నాకు పిలిచేది కూడా అలాగే, యాక్టర్స్ లాగా పిలుస్తారు. సో ఐ హావ్ అ ప్యాషన్ ఆల్సో. మేబీ అనిల్ కపూర్ అనొచ్చేమో, నాగార్జున అంటే కొంచెం ఓకే. ఆఫ్ కోర్స్ బోత్ ఆర్ వెరీ ఎల్డర్ దాన్ మీ, బట్ అంటే అలా కనబడతారని చెప్పి. సో అదొకటి నాకు ముందు నుంచి కూడా ఐ యామ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. యా, ఇట్స్ గ్రేట్ హెల్ప్ టు ఆల్ ద ఆడియన్స్ అవుట్ దేర్. మీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇట్స్ ఎ ఫ్రీ ఎడ్యుకేషన్ థింగ్ నౌ దిస్ యూట్యూబ్.
ఈవెన్ ఐ కీప్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ఆన్ యూట్యూబ్. ఎస్. మీరు చెప్పండి, మీరు హైదరాబాద్లోనే ఉండిపోతారా లేకపోతే మళ్ళీ బ్యాక్ టు యువర్ ఓన్ స్టేట్? బ్యాక్ వెళ్ళే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం హైదరాబాద్లోనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ మీ సినిమా రిలీజ్ అయ్యి వండర్ఫుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని హోప్ చేస్తున్నాను. పీపుల్ విల్ ఎంజాయ్ అవర్ మూవీ. తప్పకుండా అందరికీ నచ్చుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ సో మచ్. సో ఇదండి 4 Sides TV స్పెషల్ ఇంటర్వ్యూ అబౌట్ కనక మహాలక్ష్మి మూవీ. హోప్ దిస్ మూవీ బికమ్స్ ఎ హిట్. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చేస్తుందిరా? మిమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. కనపడదు. నా జోలికి వచ్చిన, నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చిన నాలో మాంసాహారి బయటకు వచ్చేస్తారా? నువ్వు చంపవు, నన్ను చావనివ్వవు.